నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అరుణ. ప్రతి ఒక్కరూ జీవితంలో ఎదగాలంటే అదృష్టం మాత్రమే కాదు, స్వయం కృషి కూడా తప్పకుండా అవసరమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలో సహస్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు సైకిళ్లను ఆయన ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు. నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్లో సహస్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు సైకిల్ పంపిణీ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో సహస్ర చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు సాయి వర్మ, కృష్ణ కిషోర్, సుష్మాతో పాటు టీజీవీ గ్రూప్ సంస్థల హెచ్ఆర్ విభాగం హెడ్ ప్రహ్లాద శెట్టి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, చరిత్రలో ఎంతో గొప్పవారుగా నిలిచిన వారు చాలా చిన్న స్థాయి నుంచి స్వయం కృషితో ఎదిగిన వారే అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. మనిషి జీవితంలో ఎదగాలంటే అదృష్టాన్ని మాత్రమే నమ్ముకోకూడదని, దానికంటే ముందు మనం ఎదగాలన్న కృషి కూడా ఉండాలని ఆయన సూచించారు. జీవితంలో మనం చేసే కృషికి తోడు అదృష్టం తోడైతే మరింత ఉన్నత స్థాయికి చేరే అవకాశం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సహస్ర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కృష్ణ కిషోర్, సుష్మాలను ఆయన అభినందించారు. ప్రతి ఒక్కరూ సమాజ సేవకు ఎంతో కొంత కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన వివరించారు. ఒక సంస్థలో ఉద్యోగులుగా ఉంటూనే మిత్రుల సహకారంతో చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఆయన స్పష్టం చేశారు. అనంతరం సహస్ర చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి కృష్ణ కిషోర్ మాట్లాడుతూ, తాము చేపట్టిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు. తాను చిన్నతనం నుంచి ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నానని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలోనే తనకున్న పరిచయాలతో, మిత్రుల సహకారంతో పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తన మిత్రుల సహకారంతో వైద్య సేవా కార్యక్రమాలతో పాటు సైకిళ్ల పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఒక మిత్రులతో కిషోరు, సుష్మా వీళ్ళందరూ వాళ్ళ మిత్రులతో ఈ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ని ఆర్గనైజేషన్ చేస్తున్నారు. ఎన్నో కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేపట్టారు. అలాగే కిషోరు చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి నేను పైకి రావటం జరిగింది అన్నారు. మీరందరూ చూస్తే అందరూ తెలుసుకోవాల్సింది, పెద్ద పెద్ద లీడర్లు లీడర్లే కాదు, పారిశ్రామికవేత్తలు చాలామంది చాలా చిన్న లెవెల్ నుంచి వస్తారు. ఆ యాంబిషను, ఆ పట్టుదల ఉంటే అదృష్టం కలిసి వచ్చిందంటే ఫైనల్గా అదృష్టం అనేది ఒకటి ఇంపార్టెంట్. అన్నీ ఉండాలి, అన్నీ ఉంటే అదృష్టం తోడైతే వాళ్ళు మంచిగా పైకి లెవెల్ వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. సో అదృష్టం కోసం వెయిట్ చేయరాదు, మన కృషి మనం చేయాలి. మనకు అదృష్టం ఉంటే దానికి తోడవుతుంది. మన కృషి చేయకుండా మనం అదృష్టానికి వదిలేస్తారో కాదు. సో కష్టపడాలి, చేయాలి. దెన్ వీ హ్యావ్ టు లీవ్ ఇట్ టు ది లక్. సో మనం ఏమి చేయకుండా ఉంటే లక్ మీద ఆధారపడితే అది కాదు. సో ప్రహ్లాద్ శెట్టి మా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ హెడ్గా ఉన్నారు. వారి కూతురు, అల్లుడు ఇటువంటి బృహత్ కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారికి అభినందిస్తున్నాను. మరి ఈరోజు సైకిల్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, మెడికల్గా హెల్ప్ చేస్తున్నారు జనాలకు. అది మామూలుగా పారిశ్రామికవేత్తలు చేసేది వేరే. ఎంప్లాయీస్, ఆఫీసర్లు కలిసి ఇటువంటి కార్యక్రమం చేయటం నేను అరుదుగా వింటుంటాను. అందులో అరుదుగా వీళ్ళు చేయటం, వీరికి అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటాను. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇంట్లో ఉన్న న్యూస్ పేపర్స్ అన్నీ తీసుకొని అమ్మి ఒక గైడ్ కొనుక్కున్నాను, ఏపీఆర్ జేసీ నిమ్మకూరు. అది నాకు స్టార్టింగ్ పాయింట్ అయింది. సో ఆ తర్వాత ఇప్పుడు ఈ పొజిషన్కి వచ్చి కొంతమంది సేవ చేయగలుగుతారు. అలాగే మీ పిల్లలు కూడా బాగా చదువుకొని 10th క్లాస్ ఆపకుండా, ఇంటర్మీడియట్ ఆపకుండా, ఆ తర్వాత డిగ్రీ, తర్వాత మీరు మంచి చదువులకు వెళ్ళి మంచి సర్వీసెస్ కొట్టి మాకన్నా ఎక్కువ సేవ చేయగలగాలి. సమాజంలో ఆ విధంగా చేసినట్లయితే ఏమవుతుందంటే కొంతమంది తప్పుదోవ పడుతుంటారు యూత్, అది కూడా కంట్రోల్ అవుతుంది. సో అది మా రిక్వెస్ట్ అండి. ఇంకోటి ప్రహ్లాద్ శెట్టి గారు చెప్పినట్టు ఆ ఇండిమిడియట్ అండర్టేకింగ్ ఇచ్చారు కాబట్టి మీ సైకిల్స్ మీరు వాడండి, చదువు కోసం వాడుకోండి, వేరే వాళ్ళకి ఇవ్వవద్దు. దట్ ఈజ్ ఓన్లీ అవర్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరూ ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా జీవించాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని మున్సిపల్ హై స్కూల్లో సహస్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
నగరంలోని మున్సిపల్ హై స్కూల్ మైదానంలో సహస్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యార్థులకు ఉచిత కంటి వైద్య శిబిరంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సహస్ర చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు సాయి వర్మ, ఉపాధ్యక్షులు కృష్ణ కిషోర్, సుష్మా, ప్రహ్లాద శెట్టి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉచితంగా కంటి వైద్య పరీక్షలను నిర్వహించారు. అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సహస్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చేతుల మీదుగా సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా జీవించాలని కోరారు. ముఖ్యంగా విద్యార్థులు చదువుతో పాటు ఆరోగ్యంపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అన్నారు. చాలామంది తమ శరీర నిర్మాణాలను బట్టి ఆరోగ్యంగా ఉన్నామని భావిస్తారని, కానీ వైద్య పరీక్షలు నిర్వహిస్తేనే శరీరంలో ఉన్న సమస్యలు బయటపడతాయని చెప్పారు. ఇందుకు ఉచిత వైద్య శిబిరాలు చక్కగా ఉపయోగపడతాయని తెలియజేశారు. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా ఆల్రౌండ్ ప్రతిభను మెరుగుపరుచుకోవాలని ఆయన కోరారు. రానున్న రోజుల్లో కృత్రిమ మేధస్సు కీలక పాత్ర పోషించబోతోందని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని కోరారు. అనంతరం సహస్ర చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి కృష్ణ కిషోర్ మాట్లాడుతూ ఒక సంస్థలో ఉద్యోగులుగా ఉన్న తామంతా తమ జీతంలో కొంత భాగాన్ని సేకరించి సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వివరించారు. ఇందులో భాగంగా ముఖ్యంగా చిన్న పిల్లలకు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. అలాగే ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మేము ఒకటే కాదు, మిగతా వాళ్ళు కూడా రావాలా, చెయ్యాలా అనే ఉద్దేశం. దట్ ఈస్ అ లిటిల్ పార్షియాలిటీ. మా కర్నూలుకే రావాలా అందరూ అని చెప్పి ఉద్దేశంతో ప్రోత్సాహం చేస్తామని చెప్పి ఈరోజు నేను కోఆర్డినేట్ చేసి ఈరోజు టైం ఇవ్వడం జరిగింది. సో మీతో పాటు మీ మిత్రులు ఎవరున్నారో వాళ్ళు కూడా ఇట్లా సొసైటీ నుంచి ఏమేమి చేతనైనంత వరకు కర్నూలు ప్రజలకి సేవ చేయాలనేదే నా రిక్వెస్ట్. మీ ట్రస్ట్కి, మీ ట్రస్ట్ ప్రెసిడెంట్కి, అందరికీ నా సైడ్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా. అన్నిట్లో కూడా పెంచుకుని నాలెడ్జ్ పెంచుకుంటేనే యుల్ బీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. అలాగే నేను స్పోర్ట్స్కి కూడా ఎప్పుడు చెప్తాను, యూ హ్యావ్ టు గివ్ టైమ్ ఫర్ స్పోర్ట్స్. ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes అది అయితే ఎవరు మార్చలేరు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రానా ఏమొచ్చినా ఆ 45 minutes 1 hour మీరు స్పెండ్ చేస్తే ఎక్కడికైనా పోవచ్చు. యువర్ టాలెంట్ ఏమన్నా అక్కడ ఉందనుకోండి, స్పోర్ట్స్లో ఏమన్నా టాలెంట్ ఉంటే అక్కడ పెంచుకునే దానికి అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఈరోజు మీరు పారాలింపిక్స్లో చూస్తే ఎన్ని మెడల్స్ వచ్చినాయి, నార్మల్ ఒలింపిక్ జరిగిండే దానికన్నా పారా ఒలింపిక్స్లో ఎక్కువ మెడల్స్ వచ్చాయి. బేసిక్లీ టు నో యువర్ హెల్త్. హెల్త్ ఈజ్ వెల్త్. సో మీరు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ఎనీథింగ్. సో ఎప్పుడైనా ఇట్లాంటి క్యాంప్స్ రన్ చేసినప్పుడు, హెల్త్ క్యాంప్స్ కానీ ఏదన్నా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇదేముంది, నాకు బాగున్నా, నేను పర్ఫెక్ట్ ఉన్నా అనేది మనకు తెలియదు. మన బాడీలో ఏముందో బ్లడ్ తీసియడమో లేదంటే చూస్తేనే మన క్లారిటీ వచ్చేదన్నమాట. సో చాలామంది అనుకుంటారు సన్నగా ఉన్నాం, మేము బాగున్నాము, 6 pack ఉంది, చాలా బాగుంది, నేను బాగా రన్ చేస్తానని. సరిపోదు. వీల్ హ్యావ్ టు కీప్ చెకింగ్ అవర్ బాడీ. హెల్త్ చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో హెల్త్ చెకప్ క్యాంప్స్ పెట్టినప్పుడు ఖచ్చితంగా చేయాలా. అండ్ దేర్ ప్రయారిటీ, ఈ చారిటబుల్ ట్రస్ట్ ప్రయారిటీ వచ్చి మీకు తెలుసు, దే ఆర్ సేయింగ్ పిల్లలకి ఫోకస్ చేసి వాళ్ళ పవర్ కూడా ఈరోజు చెప్పారనమాట. పవర్ ఇన్ ద చిల్డ్రన్ ఈజ్ వెరీ హై సార్ కొంతమందికి అని. అంటే ముందుకు రాక, లేకపోతే ఎవరో అద్దాలు వచ్చిందనో ఏదైనా ఎక్కిరిస్తారనో అవన్నీ ఫీలింగ్స్ పక్కన పెట్టేసి ఎప్పుడు ఏమున్నా ప్లీజ్ యూటిలైజ్ ఇట్. ఈరోజు కూడా ఎంకరేజ్ చేసేదానికి పిల్లలకి మంచి హై ర్యాంకింగ్ వచ్చిన వాళ్ళకి సైకిల్స్ కూడా వాళ్ళు అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్లాంటివన్నీ ఎప్పుడు ఏమొచ్చినా ఆపర్చునిటీ మాత్రం మిస్ చేసుకోరాదు అనేది ఒక్కటే నేను పిల్లలకి అందరు చెప్పేది. ఆపర్చునిటీ మిస్ అయినామంటే యూ విల్ మిస్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ వరల్డ్. ఎప్పుడు ఏమొచ్చినా గ్రాప్ ద ఆపర్చునిటీ. వీ షుడ్ ఆల్వేస్ బీ హంగ్రీ. ఆల్రౌండ్గా ఇంప్రూవ్ కాండి, దెన్ యుల్ బీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. థ్యాంక్ యూ. రీసెంట్గా మా సొసైటీ ప్రెసిడెంట్ వాళ్ళ అంకుల్ కొంచెం పూర్ అనమాట. అతనికి హార్ట్ సర్జరీ అయితే దానికి కూడా 1 లక్ష రూపాయలు దాకా చేయగలిగాం సార్. దిస్ ఆల్ వాట్ వీఆర్ డూయింగ్ సార్. అండ్ ఏం చేసామంటే ఇవాళ నాట్ ఓన్లీ ఐ క్యాంప్ సార్, కొంతమంది స్టూడెంట్స్కి మేము సైకిల్స్, మెరిట్ స్టూడెంట్స్కి ప్రిన్సిపల్ గారు చెప్పారు, వీళ్ళు మెరిట్ యాజ్ వెల్ యాజ్ కొంచెం ఎకనామిక్గా పూర్గా ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి అంటే ఇచ్చాము. ఇంకా 2 డెలివరీ ఇంకా అవ్వలేదు సార్, మిగతా 4 ఇచ్చాము. ఈ సందర్భంగా నేను ఇంకొకటి చెప్తుంది అంటే, ఆడపిల్లలకి మొత్తం మగపిల్లలకి వచ్చినాయి కాబట్టి ఈసారి నేను ఆడపిల్లలకు కూడా మార్చిలో మీరు 10th class పిల్లలు
బాగా చదువుకొని ఫస్ట్ వస్తే ప్రిన్సిపల్ గారండి నేను ఒక 3 సైకిల్స్ నేను మా సొసైటీ తరఫు నుంచి ఇప్పించగలను. తమ ప్రభుత్వం నిరంతరం ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేస్తోందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు తన కార్యాలయంలో ప్రజల నుంచి సమస్యలపై వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా కర్నూలు నగరంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిసి తమ సమస్యలను గురించి వినతి పత్రాలను అందజేశారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రజలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి నుంచి వినతి పత్రాలను స్వీకరించి వాటిని పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సందర్శకుల రాకతో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కార్యాలయం సందడిగా మారింది. వచ్చిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ స్వీకరించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను పలువురు కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. విజయవాడలోని వరద బాధితులను ఆదుకునేందుకు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇవ్వటం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు విజయవాడ వరద బాధితులకు క్రెడాయ్ కర్నూలు చాప్టర్ తరపున 6,50,000 రూపాయల విరాళాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు అందజేశారు. విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు సీఎంఆర్ఎఫ్కు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ చేతుల మీదుగా క్రెడాయ్ కర్నూలు చాప్టర్ తరపున 6.50 లక్షలు విరాళం అందించారు. కర్నూలు నగరంలోని కార్యాలయంలో మంత్రి టీజీ భరత్ను కలిసి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా దాతలను మంత్రి టీజీ భరత్ అభినందించారు. విపత్కర పరిస్థితుల్లో చిన్న సహాయమైనా ఎంతో ఉపయోగపడుతుందని టీజీ భరత్ చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు వరద బాధితులను ఆదుకునేందుకు నిద్రాహారాలు పక్కన పెట్టి కష్టపడ్డారని అన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. కార్యక్రమంలో కర్నూలు క్రెడాయ్ సభ్యులు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కేవలం 100 రోజుల్లోనే అమలు చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికే దక్కిందని పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని వీకర్ సెక్షన్ కాలనీలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. నగరంలోని పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 41వ వార్డు పరిధిలో ఉన్న వీకర్ సెక్షన్ కాలనీలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి గౌరుచరిత వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు 100 రోజుల కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఇళ్లకు ఇది మంచి ప్రభుత్వం పేరుతో రూపొందించిన స్టిక్కర్లను అతికించారు. కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి, ప్రభాకర్ యాదవ్, పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరుచరిత వెంకటరెడ్డి మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒకే రోజు గ్రామ సభలు రాష్ట్ర వ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి 4,500 కోట్ల పనులకు, ఉపాధి హామీ పనులకు తీర్మానాలు చేపించడం జరిగింది. ఇలాగా అన్ని కార్యక్రమాలు ముందుకెళ్తా ఉన్నాయి. అంతేకాకుండా మా పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు మండలాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి నోడుగా ప్రకటించి అక్కడ ఇంకా ఎక్కువ పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంది. 2,500 కోట్లు ప్రకటించడం జరిగింది. దాదాపు 45,000 మందికి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాష్ట్రం ఎవరుంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఎవరుంటే ఈ రాష్ట్రము ప్రగతి పదంలో నడుస్తుంది అన్న దాంతోనే ప్రజలు కూడా కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎన్నో హామీలు నెరవేరుస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తూ ఉన్నారు. ముందు కూడా ఇంకా రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి పదంలో నడుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 100 రోజుల కూటమి ప్రభుత్వ పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలను టీడీపీ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఇంటికి తీసుకువెళ్లాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు నగరంలోని 1వ వార్డులో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
గత 100 రోజుల్లో జరిగిన ప్రభుత్వ ప్రగతిని వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నగరంలోని 1వ వార్డు పరిధిలోని శంకర మందిరం వద్ద సంక్షోభంలోనూ సంక్షేమం అభివృద్ధికి రెక్కలు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమశెట్టి వెంకటేశ్వర్లు, నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, టీడీపీ నాయకులు సోమశెట్టి నవీన్, రామాంజనేయులు, ముంతాజ్ బేగం, జనసేన నాయకుడు పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 100 రోజుల్లో జరిగిన రాష్ట్ర ప్రగతిని వివరిస్తూ రూపొందించిన కరపత్రాలను ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు. అలాగే ఇందుకు సంబంధించిన స్టిక్కర్లను ఇళ్లకు అతికించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమశెట్టి వెంకటేశ్వర్లు, నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్ తదితరులు మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కేవలం 100 రోజుల సమయంలోనే అమలు చేసి చూపిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మాత్రమే దక్కుతుందని వివరించారు. రాష్ట్రం ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పరిపాలన దక్షతతో పరుగులు పెట్టిస్తున్నారని వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్లను పెంచి ఇచ్చారని, అలాగే ఉచిత ఇసుక పాలసీని అమలు చేసి చూపారని చెప్పారు. నిరుద్యోగుల కోసం మెగా డిఎస్సితో 16,437 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే గత ప్రభుత్వంలో రద్దు చేసిన అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించి 5 రూపాయలకే పేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని వివరించారు. ప్రజలకు నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని కూడా రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించడం ఘనత కూటమి ప్రభుత్వానిదేనని వివరించారు. ప్రతి నెల 1వ తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారని తెలియజేశారు. విజయవాడ నగరంలో ఇటీవల వరదల బీభత్సం సృష్టిస్తే 10 రోజుల పాటు ఇంటికి వెళ్లకుండా బస్సులోనే ఉండి పరిస్థితులను సాధారణ స్థితికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్యక్రమాలను నగరంలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రతి తెలుగుదేశం కార్యకర్త తమ తమ ప్రాంతాల్లో ఇళ్లకు తిరిగి వెళ్లి ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ఆర్థిక ఇబ్బందుల్లో కూడా రాష్ట్రంలో అభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేయటం సిగ్గుచేటని అన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నారని తెలియజేశారు. పింఛన్లు కానీ, ఇసుక కానీ, చెత్త మీద పని, ఈ చెత్త జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో చెత్త మీద పని ఇంతవరకు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి వేయలేదు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా ఒక చెత్త ముఖ్యమంత్రిగా మిగిలిపోయి చిరస్థాయిగా నిలబడిపోయినట్టు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి జ్ఞానం లేదు. ఇటువంటి దుర్మార్గులు ఉండడం వల్లే రాష్ట్రం నాశనం అయిపోయింది. ఈ 100 రోజుల లోపలే విజయవాడలో వరదలు రావడం జరిగింది. మీకు అందరికీ తెలిసి వరదలు 10 రోజులు ఇంటికి పోకుండా బస్సులోనే పండుకొని కలెక్టర్ ఆఫీస్లో కూర్చొని ఏదైతే వరదలు వచ్చాయో వీధులలో ప్రజల ముందుకు పోయి నడుము లోతు ఆయన పైన నీళ్లుంటే కూడా ఏ జబ్బు వస్తుందని భయపడకుండా, లెక్క చేయకుండా విజయవాడను సురక్షితంగా రక్షించాడు మహానుభావుడు చంద్రబాబు నాయుడు. భగవంతుని ప్రార్థించి దర్శనం చేసుకొని ప్రసాదం మనం తీసుకొని మన పిల్లల్ని తెచ్చి బంధువులకు ఇచ్చి సుఖంగా ఉండాలని చెప్పేసి లడ్డు ప్రతి ఒక్కరు పంచుతాం. అటువంటి లడ్డులో కూడా కుట్రమన్ని మిక్సర్ చేశాడు. దాంట్లో చెప్తే ఈరోజు టీవీలు వచ్చినాయి. నెయ్యి కాదమ్మా, నూనె, జంతువుల యొక్క ఇది కూడా కలిపాడు ఈ దుర్మార్గుడు. అందుకని వెంకటేశ్వర స్వామి ఈ దుర్మార్గుడి మీద పగబట్టి నువ్వు పనికిరావరా ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో అనర్హుడు, ఒక ముఖ్యమంత్రి కాదు ఒక దుర్మార్గుడు ఈ రాష్ట్రానికి పట్టిన శనికరం అని చెప్పేసి 11 సీట్లు ఇచ్చాడు ఆయనతో కలిపి. ఇప్పటికి బుద్ధి రాలేదు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 1000 రూపాయలు పెంచుతూ, అట్లనే గతంలో పెండింగ్ ఉన్నటువంటి 3 నెలలది కలిపి 7,000 రూపాయలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు చాలా గొప్పవాడు కాబట్టి ఇది మంచి ప్రభుత్వం. ఇట్లాంటి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక 3 టర్ములు కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే అందరూ కూడా సంతోషంగా జీవించడానికి మంచి గొప్ప అవకాశం ఆయన కలగజేస్తాడని చెప్పి తెలియజేస్తూ, మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వండి అని చెప్పి మరొకసారి కోరుకుంటూ, మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆడబిడ్డలుంటే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి కూడా ప్రతి నెల 1,500 ఇస్తానడం నిజంగా మనం సంతోషించాల్సిన విషయం. ఈరోజు మనం చూస్తా ఉన్నాం
ఎక్కడా లేదు ఇలాంటి పరిపాలన. మా పిల్లల్ని మేము రెక్కలు ముక్కలు చేసుకొని చదివించుకున్నాము. చదువుకున్న తర్వాత కర్నూలులో ఏం లేవు కాబట్టి వాళ్ళు బ్యాగులు తీసుకొని బెంగళూరుకి ఇట్లా హైదరాబాద్కి పోతున్నారు. ఈ వయసులో పిల్లల్ని దూరం పెట్టుకొని మేము ఊరికే కర్నూలులో ఏదో పిల్లలు లేని అనాథలుగా ఉంటున్నామని చాలా మంది బాధపడ్డారు. అప్పుడు టీజీ భరత్ గారు ఒక్కటే చెప్పారు, అమ్మ నన్ను ఎమ్మెల్యే చేయండి, మీ పిల్లలు ఏ ఊర్లో పట్టుకొని పోకుండా కర్నూలుకి మీకు ఎన్ని ఇండస్ట్రీస్ కావాలంటే అన్ని ఇండస్ట్రీస్ తెచ్చి మీ కళ్ళ ముందు మీ పిల్లలు పని చేసుకొని మీ కళ్ళ ముందు సంతోషంగా ఉండేటట్టు చేస్తామన్నారు. ఈరోజు అదే మాట ప్రకారం చంద్రబాబు గారు నిజంగా టీజీ భరత్ గారికి వేరే మినిస్ట్రీ ఇచ్చుంటే మనమంతా సంతోషం పడేవాళ్ళం కాదు. కానీ ఇండస్ట్రియల్ మినిస్టర్ ఇచ్చినందుకు ఈరోజు ఎన్నో ఇండస్ట్రీస్ మన కర్నూలుకి రాబోతున్నాయి. దీనివల్ల మనము ఆర్థికంగా బాగుపడడమే కాకుండా మన పిల్లలు మన కళ్ళ ముందే పనులు చేసుకుని కుటుంబంతో సంతోషంగా ఉండే అవకాశాన్ని చంద్రబాబు గారు ఇచ్చారు. जितने भी पेंशन है टाइम पर जो है सबको पहुंच रहे हैं और नेक्स्ट आने वाले दिनों में जो है इंशाल्लाह पूरे काम जो है कंप्लीट जो वादे करे हैं पूरे टीडीपी गवर्नमेंट इंशाल्लाह पूरे करेंगी. जो हमारे टीजी भरत सर जो कर्नूल को वादा करे हैं कि अल्हम्दुलिल्लाह कर्नूल में इंडस्ट्रीज आएंगे, फैक्ट्रीज आएंगे और ये भी जो है पूरे काम इंशाल्लाह पूरे होंगे. ఎందుకంటే ఈ ప్రభుత్వం రాగానే 1వ తారీఖున పింఛన్లు కానివ్వండి, నిరుద్యోగులకు మెగా డిఎస్సి కానివ్వండి, పింఛన్ ప్రతి నెల పనిచేసి ఉద్యోగస్తులకు 1వ తారీఖు జీతాలు అందే పరిస్థితి గత ప్రభుత్వంలో చూసాం. కానీ ఈ ప్రభుత్వంలో 1వ తారీఖునే ఉద్యోగస్తులకు జీతాలు వచ్చి వాళ్ళ కుటుంబాలు సైతం ఆనందంగా ఉండే విధంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి యొక్క అధ్యక్షన ఈ రోజు ప్రజలందరూ సుభిక్షంగా, ఉద్యోగస్తులు సుభిక్షంగా ఉండే విధంగా ఈ రోజు ఎంతో ఆనందంగా ఉందో ఈ యొక్క ప్రభుత్వం చూసాం. ప్రజలు మీరు ఆలోచన చేయండి, ఇది మంచి ప్రభుత్వం, 100 రోజుల్లోనే మనకు పింఛను రాదని చాలా మంది అపోహపడ్డారు. ఊరకల్లోని ఇండస్ట్రీలో అప్ అనేది ఒకటి కంపల్సరీ కొన్ని ఉన్నాయి, ఇంకా దానికి కూడా చేస్తున్నాడు. కాబట్టి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎవరు ఆయన నిద్రపోడు, ఇతర వాళ్ళను నిద్రపోడు, ఖచ్చితంగా ప్రజల్లో ఉండాలా, ప్రజల్లో పచ్చేయాలని చెప్పి ఆయన ఈ సంక్షేమ పథకాలు అవన్నీ మొత్తం చేస్తున్నాడు. కాబట్టి ఆయనకు మీరు కూడా నమ్మకంతోన మీరు కూడా ఖచ్చితంగా రేపొద్దున ఏదున్నా కూడా చంద్రబాబు నాయుడు తలుచుకుంటే ఇక్కడ టీజీ భరత్ మాకు కూడా మంచి నమ్మకంతో ఉన్నాడు. కాబట్టి ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు రాష్ట్రంలో మూతపడ్డ అన్నా క్యాంటీన్లను ప్రారంభించి 5 రూపాయలకే పేదవారి ఆకలి తీర్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కిందని పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచర్త వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను ఆమె ప్రారంభించారు. పేదల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లను శనివారం నగరంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కల్లూరు పరిధిలో 2 అన్నా క్యాంటీన్లను పాణ్యం ఎమ్మెల్యే గౌరిచర్తారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ప్రజలకు అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచర్త వెంకటరెడ్డి మాట్లాడుతూ 5 రూపాయలకే పేదల కడుపు నింపే బృహత్తర కార్యక్రమానికి మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందించడం జరుగుతుందని, వీటి వల్ల పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగం అన్నారు. నిరుపేదల ఆకలి వైకాపా హయాంలో నిర్దాక్షిణ్యంగా మూసేసి పేదల కడుపు మార్చారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నా క్యాంటీన్లను ప్రారంభానికి సంతకం చేశారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక్కొక్క అన్నా క్యాంటీన్ను దాదాపు 10 లక్షలు వెచ్చించి నగరంలో 5 అన్నా క్యాంటీన్లను ఆధునీకరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. శనివారం కల్లూరు పరిధిలో పరిమళానగర్ సెట్కూరు కార్యాలయం వద్దనున్న 2 క్యాంటీన్లను ప్రారంభించగా, సోమవారం ఉదయం కలెక్టరేట్ ఆవరణలో పాత బస్టాండ్ కొండారెడ్డి బుర్జు సమీపంలో ఉన్న అన్నా క్యాంటీన్లను మంత్రి టీజీ భరత్ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఆరోగ్యాధికారి విశ్వేశ్వరరెడ్డి, ఎస్సీ వేణుగోపాల్, ఎంఈ శేషసాయి, డిఈ రాజశేఖర్, ఏఈలు దినేష్, ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా పాణ్యం నియోజకవర్గంలో కర్నూలులోనే మొట్టమొదటిసారిగా 2 అన్నా క్యాంటీన్లను ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే 5 సంతకాలు చేయడం జరిగింది. దానిలో ఒకటి అన్నా క్యాంటీన్లు తిరిగి పునరుద్ధరిస్తామని చెప్పడం జరిగింది. చెప్పిన రీతిగానే రాష్ట్ర వ్యాప్తంగా 175 అన్నా క్యాంటీన్లను ఓపెన్ చేసుకోవడం జరిగింది. కేవలం 5 రూపాయలకే మంచి రుచికరమైన నాణ్యమైన భోజనాన్ని అందించడం జరుగుతుంది.
ఇక్కడికి పండ్ల నిమిత్తం అయితేనేమి ఇక్కడికి పల్లెల నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. వాళ్ళకి సరైన టయానికి నాణ్యమైన రుచికరమైన భోజనం అందజేయడానికే ఈ కష్టం అనిపించినప్పటికీ కూడా ప్రభుత్వము ఈ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరుగుతుంది. హిందువుల మనోభావాలను దెబ్బతినేలాగా గత ప్రభుత్వం చేసింది కాబట్టి అలాంటి వాటికి పూర్తిగా చెక్ పెడుతూ ఖచ్చితంగా నాణ్యమైన తిరుపతి ప్రసాద్ లడ్డును కూడా ప్రసాదించే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. దీనికి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం, తప్పకుండా దీనికి బాధ్యులైన వారిని కఠిన చర్యలు తీసుకోవాలని చేస్తున్నాం. కడుపు నిండా భోజనం పెట్టే అవకాశాన్ని కూడా కల్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ముఖ్యంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని స్థాపించడం పేద ప్రజలందరి ఆకలి తీర్చాలని 5 రూపాయలకే నాణ్యమైన భోజనము అందించాలనే ఉద్దేశంతోనే అక్షయ పాత్ర ఇస్కాన్ వాళ్లకు అప్పచెప్పడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. జగన్మోహన్ రెడ్డి సీఎంగా అయిన తర్వాత ఈ అన్నా క్యాంటీన్లను పక్కన పెట్టి రాష్ట్రంలో ఉన్న ఇసుకను, నల్లమన్నును, గ్రావెల్ను తినడంలో బిజీ అయిపోయినారు. పేద ప్రజల ఆకలిని వాళ్ళు మర్చిపోయి ఇవి తినడం మొదలు పెట్టడం జరిగింది. తిరుమల తిరుపతిలో జరిగిన అక్రమంలో కూడా ఈ భూపాల్ రెడ్డికి ఖచ్చితంగా పాత్ర ఉందనేది మాకు అనుమానంగా ఉంది. దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలా. ఈ నెయ్యిలో పశువులకు సంబంధించిన కొవ్వును కరిగించిన నెయ్యితోని ఆ లడ్డూలు చేస్తున్నారంటే అందులో వ్యాపారం చేసి ఎంత లాభం వచ్చిందో. ఎందుకంటే భూపాల్ రెడ్డి గారు ఎక్కడుంటే అక్కడ వ్యాపారమే. అది దేవాలయమైనా, చర్చ్ అయినా, మసీద్ అయినా, శ్మశానమైనా ఏదైనా అతనికి అనుకూలంగా మలుచుకున్నంత దుర్మార్గమైన ఆలోచనలు ఖచ్చితంగా ఈయన, ఎందుకంటే ట్రస్ట్ బోర్డులో మెంబర్గా ఉన్నాడు కాబట్టి మళ్ళా రాబోయే కాలంలో ఇటువంటి దుర్మార్గులను అటు పవిత్రమైన ఆలయాల్లోకి ప్రవేశం లేకుండా చేయాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా మా సీఎం గారిని కోరుతున్నాను. ఎంక్వైరీ చేసి అతని మీద కూడా యాక్షన్ తీసుకోవాలా. సంబంధిత అప్పటి ఈవో ధర్మారెడ్డి అయితేనేమి, అప్పుడు ఉన్న ట్రస్ట్ బోర్డులో ఉన్న ధర్మకర్తలను, చైర్మన్ను ఎవరిని కానీ వదలకుండా అందరినీ తీసుకొచ్చి జైల్లో వేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమై సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.